జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు ఈ సమయంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి, గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు ఇవి చూద్దాము. మొదటిగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మంగళ సంచారము మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అలాగే బుధుడు కూడా మిథున రాశిలో సంచారము. మిథున రాశిలో ఉన్న బుద్ధ దేవుడు ఈ ఆగస్టు మొదటి వారంలో 2 రోజుల తర్వాత ఆయన సింహరాశిలో, కర్కాటక రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవిదేవుని సంచారము, గురు భగవానుడి సంచారం ఉంది. బుధ భగవానుడు కూడా ఈ రాశిలోకి వచ్చిన తర్వాత 3 గ్రహాల సంచారం కర్కాటక రాశిలో ఉంటుంది. రవి, బుధ, గురుల సంచారం కర్కాటక రాశిలో ఉంటుంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, మీన రాశిలో శనీశ్వరుడి సంచారం. శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. మీనరాశిలో వక్రగతిలో ఉన్నాడు శనీశ్వరుడు. ఇవి మరియు అన్ని రాశిని వేగంగా చుట్టూ వచ్చే చంద్రదేవుడు. ఈయన ఈ వారము కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు సంచారం ఉంటుంది. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, ఈ 4 రాశుల్లో చంద్రదేవుని యొక్క సంచారం ఉంటుంది. ఇవి గోచర గ్రహస్థితులు. వీటిని అనుసరించి ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము గోచారంలో గ్రహస్థితులు ఈ రాశిలో ఉన్నాయి. ఈ రాశిలో ఉండడం వల్ల మంచిగా చెడ, ఏ గ్రహము సరిగ్గా లేదు, ఏ గ్రహం సరిగ్గా ఉంది, ఇదంతా మనం ఒకసారి చూద్దాము. అంటే సరిగ్గా స్థితిలో లేరు అన్నది. వక్రించిన శనీశ్వరుడు కొన్ని రాశుల వాళ్ళకి ప్లస్, కొన్ని రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే ప్లస్ ఏ రాశుల వాళ్ళకో చూద్దాము, ఇబ్బంది ఏ రాశుల వాళ్ళకో చూద్దాము. ఇప్పుడు మనం అది చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే మేష వృశ్చిక ఇద్దరికి కూడా. ఇందులో మేషరాశి వాళ్ళు కొంచెం ఎక్సెప్షనే. మేషరాశి వాళ్ళకి బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది అంతగా బాగున్నది. అంటే మనం రెండు రాశులని తీసుకున్నాం. 2 రాశులకు అధిపతి మంగళ కాబట్టి ఫస్ట్ అవి తీసుకున్నాను. మేషరాశికి అనుకూలమే, పర్లేదు, బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా డీల్ చేయాలి. అవి ఏంటి అనేది మీ రాశి విషయాలు మాట్లాడినప్పుడు చెప్తాం. వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశులకి, వృషభ రాశి వాళ్ళకి కెరియర్లో కొంచెం అన్సర్టనిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి. అది మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఏంటి అనేది మాట్లాడితే, ఇప్పుడు ముందైతే ఓవరాల్గా చెప్తున్నాం. వృషభ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, అలాగని పాజిటివ్ ఇంపాక్ట్ కూడా లేదు, న్యూట్రల్గా ఉంది. అందువల్ల మీకు ఇబ్బంది లేదు. మిథున రాశి, కన్యా రాశి వీళ్ళకి ఎలా ఉంటుంది, శనీశ్వరుడు వక్రించడం మీకు ఎలా ఉంటుంది? మిథున రాశి వాళ్ళకి శనీశ్వరుడు వక్రించడం ఇద్దరికి కూడా మంచిదే. మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంకా ధనుసు రాశి, మీన రాశి. ధనుసు రాశికి చాలా బాగుంటుంది వక్రించడము, అలాగే మీన రాశికి కూడా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి, కుంభరాశి. ఇందులో మకర రాశికి, కుంభరాశికి చూస్తే కనుక మకర రాశికి సోసోగా ఉంటాయి, యావరేజ్గా ఉంటుంది. వక్రించడము అంటే కొంత బాగుంటుంది, బ్యాడ్ అయితే ఉండదు. ఫస్ట్ అయితే బ్యాడ్ అయితే ఉండదు, నెగిటివ్ అయితే ఉండదు, కానీ కొంచెం బాగానే ఉంటుంది. పూర్తిగా బాగుందని చెప్పాల, పర్లేదు, బాగుంది, సోసోగా ఉంది అని అనుకున్నట్టు ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఇదేంటంటే, కుంభరాశి వాళ్ళకి ఇది ఒక కొత్త స్టార్టప్కి అవకాశం ఇస్తుంది. మీరు ఏదో వెనకబడి ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే మీకు వక్రగతి మీరు చూస్తున్నారు. అదే దేంట్లో అయితే మిమ్మల్ని మీరు తట్టి లేపుకోవాలి, దేంట్లో అయితే మిమ్మల్ని మీరు ముందడుగు వేయాలి, వాటికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇలా ఉంది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో. ఇది స్పెషల్ అంశము.
ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉంటాయో మాట్లాడుకుందాం. మిథున రాశి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అనుకూలతలతో పాటు కొన్ని మీకు ప్రత్యేక అంశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రత్యేక అంశాలు ఏంటంటే, అనుకోకుండా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఒక పని అయిపోతుంది. అసలు ఆ పని మీరు మర్చిపోయి కూడా ఉండొచ్చు. ఎప్పుడో ఇదివరకు ఎప్పుడో మొదలు పెట్టారు, ఆగిపోయింది. అప్పుడు అనుకుని ఉండుండొచ్చు మీరు, అదే ఇది అయితే బాగుండేది, ఇదైతే ఇది చేయొచ్చు, ఇది చెయ్యొచ్చు, ఒక చోట ఇల్లు కొనొచ్చు, లేదా సేవింగ్స్ చేయొచ్చు, ఏదో ఒకటి. ఒక ఫైనాన్షియల్ గానే కాదు, ఏ రకంగా అయినా సరే పెండింగ్ పని ఎప్పటి నుంచో ఉన్నది. అసలు మీరు అది లిస్ట్లోంచి ఇంకా తీసేశారు, ఇది అప్పటికి ఇంకా అవ్వట్లేదు, జడంగా ఉంది, వదిలేద్దాం దీన్ని అనుకున్నది ఈ వారం మొదలుకొని డౌన్ ద లైన్ 3 monthsలో ఎప్పుడైనా జరగచ్చు, లేదా మీ జన్మ జాతకం బలంగా ఉంటే ఈ వారమే అవ్వచ్చు. ఇది మీకు హ్యాపీగా అనిపిస్తుంది. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. భగవంతుడు కూడా మనకి అప్పుడప్పుడు బోనస్లు ఇస్తూ ఉంటాడు. ఒక కంపెనీలో ఎంప్లాయరే కాదు, భగవంతుడు ఇచ్చే బోనస్ ఏంటి, అనుకోకుండా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పని అయితే అది భగవంతుడు ఇచ్చే బోనస్ లేదా బ్లెస్సింగ్ అంటారా, ఏదైనా ఓకే. అది ఇప్పుడు మీకు అవుతుంది. అయితే ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన గ్రౌండ్ వరకు. మీ జన్మజాతకం బాగుంటే ఈ వీకే అవ్వచ్చు, లేదా కమింగ్ 3 monthsలో మీరు అది చూస్తారు. మీరే అనుకుంటారు, అబ్బా ఇది అవుతుంది అనుకోలేదు, అయ్యింది, నిజంగా భగవంతుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ గ్రేట్ అని అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ కమింగ్ 3 monthsలో మీరు చూస్తారు. ఇది మీకు చేసి పెడుతుంది ఎవరు, మీకు నవమాధిపతి అయిన శనీశ్వరుడు చేసి పెడుతున్నాడు. అది చేయడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఇది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీ రాశి వాళ్ళ వరకు అందుకే వెళ్తున్నారు. ఇది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతానానికి సంబంధించిన అనుకూలతలు చక్కగా ఉంటాయి. కాకపోతే సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఉంటాయి కానివ్వండి, కొంచెం సంతానము కుదురుగా లేరు అను, అంటే ఒకటి చదువుకోవడం అంటే కూర్చొని పట్టుమని 10 నిమిషాలు చదువుకోవట్లేదనో, లేదా మంచి హెల్తీ ఫుడ్ కంటే అడ్డమైన చెత్త తినటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయాల్లో మీకు బాధ ఉంటుంది. సంతానం బాగానే ఉంటుంది, కానీ ఇలానే తింటూ వెళ్తే అవసరమైనవి తినకుండా పనికి మాలిన చెత్త అంతా కడుపులో వేస్తుంటే ఆరోగ్యం ఏమవును, ఈ చింత బెంగ బాగా పెరుగుతుంది. ఈ విషయంలో మీకు మీ సంతానానికి మధ్య కొంచెం చిన్న చిన్న వాగ్వివాదాలు తలెత్తుతాయి. అసలు మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఒకవేళ పెళ్ళైనా ఇంకా సంతానం లేదు, కొత్తగా పెళ్ళయింది అనుకుంటే అప్పుడు మీకు ఏంటంటే మీకు మానసికంగా ఉంటుంది. మానసికంగా అప్పుడు సేమ్ ఇదే, మీరు తీసుకునే ఫుడ్ మీదే మీకు ఉంటుంది. ఎందుకు ఇంత అదుపు తప్పి తింటున్నాం, ఎప్పుడు కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు, కంట్రోల్ చేసుకోలేరు. క్రేవింగ్స్, కొంచెం తింటే కిలోలు కిలోలు బరువు పెరిగేస్తున్నారు. ఈ బాధ బాగా ఉంటుంది. పోనీ అదుపు చేసుకుంటే అదుపు చేసుకుంటారు, చేసుకున్న ఈ బరువు అదుపు కావట్లేదు. ఒక్కోసారి అదుపు చేసుకోలేక చిన్న స్వీట్ ముక్క నోట్లో వేసుకుంటే నెక్స్ట్ డే చూస్తే 3 kgs బరువు పెరిగి కూర్చుంటారు. ఏంటి ఆ కొంచెం రవ్వంత స్వీట్ మొక్కకి, ఎందుకు ఇలా అవుతుంది, ఇందులోంచి ఎలా బయటపడాలిరా భగవంతుడా, ఇది కొంచెం మీకు బాధ అనిపిస్తుంది. సో అంటే మీకు సంతానానికి సంబంధించి కాకపోతే ఇలాగైనా ఉండొచ్చు. ఇవి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా అనుకూలమైన పరిస్థితులే ఉద్యోగంలో వ్యాపారంలో. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నాల్లో పుట్టిన వారందరికీ. పరిహారము ఈ వారము చేసుకోవాల్సింది, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన, ఆఖరిదైన మీనరాశిలో ఆయన వక్రించి ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, అది కూడా గురుమూర్తి రూపంలో సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది, రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది, అదొకటి ఆరాధన. లేదంటే కాళీదేవిని ఆరాధించినా మంచిదే. బట్ వీటన్నిటికీ కంటే కూడా మామూలుగా అమ్మవారిని ఒక ఫామ్లో ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా ఏదైనా ఒక్క అమ్మవారిని ఆరాధించాలంటే కంచి కామాక్షి దేవిని ఆరాధిస్తే చాలా మంచిది. మనసులో కామాక్షి 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 అనుకుంటూ ఉండండి, చాలా మంచి ఫలితాలను చూస్తారు. చల్లని తల్లి, అవ్యాజ కరుణామూర్తి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి కాంచీపురం, అలాగే సప్తమోక్షపురాల్లో ఒకటి కాంచీపురం. అక్కడ కంచి కామాక్షి అమ్మవారిని మనసులో స్మరించినంత మాత్రమే, అంతే, స్మరించినంత మాత్రమే మనకున్న మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. టెన్షన్ నుంచి వెంటనే రిలీవ్ అయిపోతాం, ధైర్యం వస్తుంది.
ఆనందం వస్తుంది, సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు పసిపిల్లలు ఏడుస్తుంటే అమ్మ వచ్చి సేద తీర్చి ఆ పసిపిల్లాడిని పాలు పట్టాలంటే పాలు పట్టి, ఏమన్నా తినిపించాలంటే తినిపించి, బుజ్జగించి, ఎలాగైతే మళ్ళీ తన పనిలో తను వెళ్ళి ఇంకా పిల్లాడు కావచ్చు, పాప కావచ్చు ఆటల్లో పడిపోతారో, మనమే తల్లులైనందుకు పిల్లల్ని అంత సేద తీరుస్తుంటే, జగన్మాత మరి మనందరిని ఎంత చక్కగా సేద తీరుస్తుంది. చేయాల్సింది మనము అమ్మవారిని తలుచుకోవాలి. అమ్మ 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 అని పిలిస్తేనే కదా పిల్లాడు కూడా, పాప కావచ్చు బాబు కావచ్చు ఏడిస్తేనే కదా అమ్మ అయ్యో పిల్లాడికి ఏమైందో అని వచ్చి చూసేది, పాపకి ఏమైందో అని వచ్చి చూసేది, పాపాయికి ఏమైందో అని వచ్చి చూసేది. అలా మనము కామాక్షి దేవ్యే నమః, కామాక్షి దేవ్యే నమః, కామాక్షి దేవ్యే నమః అని అనుకుంటూ ఉంటే అమ్మ మన ఆర్తిని ఆలకిస్తుంది. మన ఆర్తిని ఆలకించి మనల్ని హక్కున చేర్చుకుంటుంది. నమ్మండి, ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, నమ్మండి అని అనకూడదు. ఎందుకంటే అమ్మవారిని పట్టుకున్న వాళ్ళకి ఎంత అత్యద్భుతమైన ఫలితాలను అమ్మవారు ఇస్తుందో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఈ సమయము అనుకూలంగా ఉంది. అమ్మవారి పాదాలని అంటే ప్రతిసారి మనం పట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ ఫోర్సెస్ అడ్డొచ్చి వాటిల్ని అంటే ఇప్పుడు ఇదే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, పిల్లాడు ఏడుస్తుంటే తల్లి హృదయం తల్లడిల్లుతూ ఉంటుంది. అయ్యో బాబు ఎందుకు ఏడుస్తున్నాడో, పాప ఎందుకు ఏడుస్తున్నాడో. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేదా ఇంకెవరైనా ఉన్నా బాలానం రోదనం బలం, ఏం కాదు, ఏడవంగానే పరిగెత్తుకొని వెళ్ళి ఏం ఎత్తుకోకర్లేదు ఇలా చెప్పి ఆపేస్తూ ఉంటారు. లేదా ఏదో ఒక పని ఉంటుంది, ఆ పని వదిలి రాలేని పని అవుతుంది. ఏడుస్తున్నా గబగబా కంప్లీట్ చేసుకొని వెళ్దాం అని ఆగొచ్చు. అలా పిల్లడు బాబో పాపయో ఏడుస్తూనే ఉంటారు కదా. అలా అంటే నా ఉద్దేశం నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడ్డప్పుడు సమయము వేళ విశేషము బాగా ఉంటే నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడవు, తల్లి వచ్చి హక్కున తీర్చుకుంటుంది. వేళ విశేషం బాగోనప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడి మనం ఎంత వేడుకున్నా కూడా మనం వేడుకున్న ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది అంతే, నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడడం వల్ల. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది జగన్మాత సమక్షంలో, ఎందుకంటే మన అమ్మవారినే స్మరిస్తూ ఉన్నాం కాబట్టి మనకున్న కల్మషాన్ని మనకున్న దోషాన్ని తీసేయడానికే అది వెళ్ళిపోతుంది. ఆ పరీక్షలు కూడా మనకున్న దోషాలు పోవడానికే అవుతాయి ఇలా. అందుకని ఎక్కువ ఈ సమయం అయితే చాలా చక్కగా ఉందండి. ఫిల్టర్డ్ టైం అంటాం చూసారా, ఒక మంచి ముహూర్తం అంటే ఏంటి, మంచి ఫిల్టర్డ్ టైం అది ఇప్పుడు ఉంది గోచారంలో. ఇప్పుడు అందరం కూడా ద్వాదశ రాశుల వాళ్ళం, ద్వాదశ లగ్నాల వాళ్ళం, 21 నక్షత్రాల వాళ్ళం అందరం కూడా కామాక్షి పరదేవతని కనుక మనసులో ధ్యానించుకుంటూ ఉంటే, ఆవిడ పాదాన్ని మనసులో స్మరించిన, ఆవిడ మంగళమూర్తి రూపాన్ని మనసులో అలా స్మరించుకుంటూ ఉంటే కామాక్షి 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 అని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇది మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. నాకు తెలిసి నేను చెప్తుంటేనే, నేను కాదు అమ్మవారు చెప్పిస్తుంది. అమ్మవారు చెప్పిస్తున్న ఈ పలుకులు వింటున్నప్పుడే మీ మనసు ప్రశాంతంగా నిస్సందేహంగా అవుతుంది. ఇంకా చేసి చూడండి, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. అమ్మవారు మన చేత అన్ని పనులు సక్రమంగా చేయిస్తుంది. ఏ పనులు కూడా పెండింగ్ అవ్వకుండా మన నిత్య దైనందిన జీవితంలో ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు అవ్వాలో అప్పుడప్పుడు అమ్మవారు అయ్యే విధంగా మనల్ని కరుణిస్తుంది, దీవిస్తుంది. ఎప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా మానవుడు అన్న వాడికి ఇన్సెక్యూరిటీ సహజం. ఎంత పెద్ద బాగా సంపాదించిన వాళ్ళకే ఉంటుంది, అసలు లేని వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఎలా గడుస్తుందో అని ఉంటుంది. ఇలాగా రకరకాలుగా ఒకవేళ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ రకరకాలుగా ఇన్సెక్యూరిటీ అని లేకుండా మేబీ అన్ని రోజుల్లో ప్రతిరోజు ఉండదు, కొన్ని రోజులు ఇన్సెక్యూరిటీ ఉంటుంది డెఫినెట్గా. ఎంత గుండె ధైర్యం గుండె బలం కలవాళ్ళకైనా సరే అమ్మవారిని పట్టుకుంటే అభద్రతా భావాన్ని కంప్లీట్గా ఎరేజ్ చేస్తుంది. మీకెందుకు న్యాయం లేరా, నేనున్నాను కదా, నన్ను నమ్మండి, నన్ను పట్టుకోండి, నా పాదాన్ని ఆశ్రయించండి, నా పాదాన్ని ధ్యానించండి, మిగతాదంతా నేనే చూసుకుంటాను అనే అమ్మవారు మనకి అభయహస్తం ఇస్తుంది. ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా అమ్మవారు అభయహస్తాన్ని మనం తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. విడవకుండా సమయాన్ని సద్వినియోగం చేస్తూ
కంచి కామాక్షి అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి మనందరం పాత్రలం అవ్వాలి. ఆ విధంగా జగన్మాత మనల్ని దీవిస్తుంది. ఇది అమ్మని పట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.